వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈవీఎం పెట్టెల్లో దాగిన విజయ రహస్యం జూన్ 4న కానీ బట్టబయలు కాదు. ఇంత సుదీర్ఘకాలం ఎదురు చూడాల్సి రావడం రాజకీయ నాయకులకు హింసగా ఉంది. దీంతో పోలింగ్ తీరును విశ్లేషించుకుంటూ గెలుపు ఓటములను అంచనాల్లో మునిగి తేలుతున్నారు. తమ విజయానికి దారితీసే అంశాలను, ఎదుటి పక్షం బలం తగ్గిన కారణాలను చర్చించుకుంటున్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఉభయ పార్టీలు నడుస్తున్న అంచనాల తీరు ఇలా ఉంది. వెంకటగిరి నియోజకవర్గంలో తమ విజయం ఖాయమని టీడీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎక్కడా ప్రత్యర్థికి తగ్గకుండా ఎన్నికల్లో ఢీకొన్న కారణంగా విజయ అవకాశాలను దెబ్బతీసే పరిస్థితులేవీ లేవని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. గెలుపు తమదేనని, కనీసం 15,000 ఓట్ల మెజారిటీ గెలుస్తామని నమ్మకంగా చెబుతున్నాయి. అదే సమయంలో వైసీపీ వర్గాల అంచనాలు భారీగా ఉంటున్నాయి. ఆర్థిక వనరులు పుష్కలంగా వినియోగించామని అభ్యర్థి జిల్లా వైసీపీ అధ్యక్షుడు అత్యధిక మెజారిటీ వస్తుందన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది. గూడూరులో టీడీపీ సూపర్ 6 హామీలు ప్రభావం చూపాయని, వాటి పట్ల మహిళలు అధికంగా ఆకర్షితులు కావడం వల్లే వారి పోలింగ్ శాతం పెరిగిందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. మెజారిటీ మహిళల ఓట్లన్నీ తమకే పడ్డాయని వారి భావన. గెలుపు తమదేనని, హీనపక్షం 5,000 ఓట్ల మెజారిటీతో అయినా గెలుస్తామని నమ్మకంగా చెబుతున్నారు. ఇక వైసీపీ విషయానికొస్తే గత ఎన్నికల్లో 45,000 అత్యధికం వచ్చిందని, అందులో ఎంతో కొంత పడిన మహిళల మద్దతుతో కనీసం 10,000 మెజారిటీతో గెలుస్తామని అంచనా వేస్తున్నారు. సూళ్లూరుపేటలో అధికార పార్టీ వర్గాలు తమకు దొరవారిసత్రం మండలంలో భారీ మెజారిటీ వస్తుందని, దానివల్ల సూళ్లూరుపేట, తడ మండలాల్లో టీడీపీ సాధించే మెజారిటీని అధిగమించి 3,000 నుంచి 5,000 మెజారిటీతో గట్టెక్కుతామని భావిస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ వర్గీయులు నాయుడుపేట, సూళ్లూరుపేట, తడ మండలాల నుంచి భారీ మెజారిటీ అంచనా వేస్తున్నారు. దీనివల్ల కనీసం 5,000-6,000 మెజారిటీతో విజయం సాధిస్తామన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సత్యవేడులో స్థానిక అభ్యర్థి అన్న అంశం బాగా అనుకూలించిందని టీడీపీ వర్గాలు నమ్ముతున్నాయి. దానికి తోడు మహిళల ఓట్లు అధికంగా తమకే పడ్డాయని, కనీసమంటే 5,000 నుంచి 10,000 ఓట్ల ఆధిక్యతతో విజయాన్ని అందుకుంటామని చెబుతున్నాయి. ఇక వైసీపీ విషయానికొస్తే ఆర్థిక వనరులు బాగా ఖర్చు పెట్టడంతో పాటు మహిళల ఓట్లు తమకే అధికంగా పడ్డాయని నమ్ముతున్నారు. ఈ 2 అంశాలు లాభించడం వల్ల 15,000 ఆధిక్యతతో గెలుస్తామని అంచనా వేస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రభుత్వంపై వ్యతిరేకత, ఉద్యోగుల్లో వ్యతిరేకత వంటి సాధారణ అంశాలకు తోడు ఎమ్మెల్యేపై అసంతృప్తితో పలువురు టీడీపీలో చేరడం వంటి అంశాలు తమకు లాభించిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కనీసం 15,000 మెజార్టీతో గెలుస్తామని అంచనా వేస్తున్నారు. ఇక వైసీపీలో గత 10 ఏళ్లుగా ఎమ్మెల్యే చెవిరెడ్డి వ్యక్తిగత సేవలు పనిచేస్తాయని, మహిళలు అధికంగా తమకే మద్దతు పలికారని ఆ పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. కనీసం 20,000 మెజార్టీతో విజయం సాధిస్తామని వారు అంచనాకు వస్తున్నారు. తిరుపతిలో జనసేన కూటమి వర్గాలు విజయం తమదేనని ఢంకా బజాయించి మరీ చెబుతున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకతకు మించి ఆ పార్టీ నాయకులపై స్థానిక ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని అంచనాకు వస్తున్నాయి. 20,000 మెజార్టీతో గెలుస్తామని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధికార పార్టీ విషయానికి వస్తే నగరాన్ని అభివృద్ధి చేశామని, కొత్త రోడ్లు వేయడంతో పాటు రోడ్ల విస్తరణ వంటివి ప్రభావం చూపిస్తాయని ఆ పార్టీ వర్గీయులు నమ్ముతున్నారు. స్వల్ప మెజారిటీతో అయినా గెలుపు తీరాన్ని అందుకుంటామని అంచనా వేస్తున్నారు.